Namaskar Andarki. I extend my warm greetings to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. Let me congratulate Honorable CM for bringing Google into the state. It's a big achievement, sir, and we take great pride. And we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు మీ అచీవ్మెంట్స్. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. పయ్యావులు కేశవుల్ గారికి, వనిగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ నారా లోకేష్ గారికి, మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ, క్యాబినెట్ కలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారికి, శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, టుడే బీయింగ్ Nani Palkiwala's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The rot begins when wild actions are received calmly by society. ఇది G.K. Chesterton రాసిన మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ and people believed in us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా, వీ టుక్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అండర్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్, అండ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్ క్వైట్ రియల్లీ ఇన్స్పైరింగ్. వీఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా, వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే, దీన్ని ఐల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి, మా అందరికీ ఏమనిపించింది అంటే, బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందంటే, బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి, హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్? హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్. ఇట్ వాస్ క్వైట్, మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, and through that controlling the entire 5 crores plus of people.
మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, either from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative division. Administrative wing should be able to take part, make sure that decay doesn't go further.